డాక్టర్ అంబేద్కర్ అంటూ ఏకవచనంతో మాట్లాడిండో ఆయన డాక్టర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా యావత్ బహుజన సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి, క్షమాపణలు అడిగి అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఆయన ఎన్నికైంది కాబట్టి ఆ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఆ పదవిని కూడా వెంటనే రాజీనామా చేసి ఈ యావత్ బహుజన సమాజాన్ని వెంటనే క్షమాపణ అడగాలి. ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక నిజంగానే ఒక ఫ్యాషన్ నడుస్తుంది. ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో, ఆధిపత్య కుల పార్టీలు ఉన్నాయో, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బాబాసాహెబ్ పేరు వాడుకొని యావత్ బహుజన సమాజాన్ని ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థలోకి నెట్టెడుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ని కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ బహుజన సమాజానికి తెలియజేయమనగా మొత్తం డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని ఏ ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఉన్న ఏ విషయాన్ని కూడా అమలు చేయలేరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ఒక్క ఆర్టికల్ను ప్రజలకు చెప్పలేరు. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ పేరు చెప్పి అమిత్ షా, మోడీ, బీజేపీ కూడా రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తలేదు. ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే ఈ పరిపాలనని వాళ్ళ నుంచి తీసుకొని డాక్టర్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో ఆ సమాజాన్ని నిర్మించుకోవాలంటే బహుజన సమాజంతోనే, బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.